గతంలో కంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో కూడా బీజేపీ బాగా పుంజుకుందని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తారని కొండా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లిలోని పలు ప్రాంతాలు పర్యటించిన విశ్వేశ్వరరెడ్డి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీ అభ్యర్థుల గెలుపుకి దోహదపడతాయని చెప్పారు. చందానగర్, పీజే ఆర్ట్ స్టేడియం, లింగంపల్లి, హుడా ట్రేడర్ సెంటర్, జీహెచ్ఎంసీ పార్క్, లక్ష్మీ విహార్ కాలనీల్లో విశ్వేశ్వరరెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే సౌత్ ఇండియాలో బీజేపీ బలపడిందని, దీంతో బీజేపీకి 400 పైచిలుకు ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని, తాను వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో భాగంగా శేర్లింగంపల్లి కూడా పర్యటించినప్పుడు అనేక కాలనీల్లో కనీస వసతులు లేవని, ఈ దృశ్యం చూసి ఆయన మనసు కలిచివేసిందని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రప్రథమంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అని ఆయన అన్నారు. దేశమైతే నిర్ణయం తీసుకుంది బీజేపీ నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారని. ఇక్కడ షేర్లింగంపల్లి ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ జనాభా డబుల్ కాదు, త్రిబుల్ కాదు, 5 పెరిగింది. కానీ ఇటువంటి సివిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే పార్కులు, హాస్పిటళ్ళు ఇవన్నీ పెరగలేదు. అవి ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. కానీ ఇక్కడ జనాభా పెరిగింది. అయితే ఒకప్పుడు ఇక్కడ హై క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్నది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పడిపోయింది. ఎందుకంటే ఇటువంటి పార్కులు చాలా తక్కువ జనాభా పెరిగింది. అదే కాక బేసిక్ నెసిటీ అంటే తాగునీరు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగునీరు, రోడ్లు, మోరీలు చక్కగా లేవు. అదైతే ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే